ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. కానీ ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ లెజెండ్ నిజానికి పాలిటిక్స్లో కూడా తన ముద్ర వేసుకున్న ఒక చాలా అందమైన గొప్ప నటి. దక్షిణాది చిత్రాల్లో నటించడంతో పాటు అనేక సార్లు అనేక సందర్భాల్లో పోరాటాలు చేయాల్సిన టైంలో కూడా తను ముందుకొచ్చి చాలా ఉద్వేగంతో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడిన నాయకురాలు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే నేను చెప్తున్నది మీ అందరికీ ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, అందరికీ తెలిసిన కవిత గారు. కవిత గారి సినీ రంగ ప్రవేశంతో వందల చిత్రాల్లో నటించిన తర్వాత ఆవిడ పాలిటిక్స్లోకి రావడం అండ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్రలో ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు రాజకీయంగా, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి తెలుసుకుందాం. కవిత గారు, వండర్ఫుల్ టు మీట్ యూ. చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మన ఇద్దరిలో కూర్చోవడం నాకు హ్యాపీ. మామూలుగా మనిషిలో ఇద్దరు ఉంటారు ఒక మనిషిలో, ఎవరంటే కెమెరా ముందు ఒక మనిషి, కెమెరా వెనకాల ఒక మనిషి. కవిత గారు మాత్రం వెనకాల ఎలా ఉంటారో ముందు కూడా అంత ప్లెయిన్గా ఓపెన్గా ఒక చిన్న పిల్లతో మాట్లాడినట్టే ఉంటుంది మీతో మాట్లాడినప్పుడు. నిజమా? అది మీరు చెప్తున్నారు. నాకు రెండు రకాలుగా ఉండడం తెలియదు. ఒక నటిగా కెమెరా ముందు నటించడం తెలుసు, కెమెరా వెనకాల నటించడం నాకు తెలియదు. అది తెలియకే బహుశా మీరు చాలా చోట్ల చాలా ప్లెయిన్గా హాయిగా ఉంటారు. ఏదో చిన్నపిల్లలు దేవుడు తీసుకెళ్తున్నట్టు పిల్లలు ఆడుకుంటూ ఉంటే అలా మిమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది చూస్తే. ఫ్రమ్ వాట్ ఐవ్ హర్డ్ అబౌట్ యువర్ లైఫ్ అంటే తెలీదు. ఇవాళ మార్నింగే ఒక పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఎప్పుడు నాకు తెలీదు, మీరు చెప్పండి అవునా ఇలాగా అని మీరు అడుగుతారు, అది చాలా నచ్చింది మీ దగ్గర. అన్నీ తెలుసున్న వాళ్ళకి ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. నాకు ఏమీ తెలీదు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. జీవితం అనేది మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాము. కానీ ఎవ్వరూ కూడా నాకు వచ్చు నేను అనే ఒక అహం ఉండడం తప్పు అనే దాని మీద ఆయన చాలా పెద్ద ఒక 8 years ఉంటాయి. సో మీకు అలా లేదమ్మా, మీ దగ్గర అది చూశాను అంటే, లేదండి నేను ప్రతి క్షణం నేను మా పిల్లల దగ్గర నుంచి కానివ్వండి, మా పని వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, నేను వర్క్ చేసే చోట నా జూనియర్స్ దగ్గర కూడా నేను ఎన్నో నేర్చుకుంటూనే ఉన్నాను. నేను ఇంత సీనియర్ ఆర్టిస్ట్, అన్నీ నాకే వచ్చు, అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడు అనుకోలేదండి అన్న. కవిత గారు ఇలా ఉండడానికి కారణం ఎవరు అంటే ఎవరు మీ మీద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్లో? మా అమ్మగారు ఎప్పటికైనా మా అమ్మగారు ఎప్పటికైనా. ప్రపంచంలోని జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు, కనిపించని దేవుడు కనిపించే దేవుడు ఎవరంటే తల్లి అంటారు. బట్ దానికి ఐ సే మై మదర్ ఈస్ ద బెస్ట్ రోల్ మోడల్. అమ్మేనా ఫస్ట్ మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ కారణం? అన్ని అమ్మగారు. సో మీరు చాలా చిన్నప్పుడు వచ్చింది మీ ఫస్ట్ అవకాశం? నేను 11 years. అదే అందుకనే చదువు లేదు. ఇప్పుడు సినిమాలు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఎవరు జాబ్ ఎవరు కాదు, అందరూ అంటారు మీరు అడగండి, ఇవ్వకపోతే అప్పుడు చెప్పండి అని అంటారు. సో నా ఎడ్యుకేషన్ జరిగింది ఓన్లీ 6th standard, 6 పాస్ అయ్యాను. 7th 1 month అంతే వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ గేట్ కూడా నేను చూడలేదు. మిమ్మల్ని స్పాట్ చేసింది ఎవరు అంటే యాక్చువల్గా అది ఎలా జరిగింది అని అంటే అనుకోలేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మేము పక్కా విలేజ్ ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఏమనుకుంటాము, భవానీ శ్రీ గారు అందంగా ఉన్నారు, పచ్చలలిత గారు, రామారావు గారు, అవర్ ఇమాజినేషన్ అలా ఉంటుంది. అవును. ఇప్పుడు నేను ఏదో పల్లెటూరులో పాడలు కలెక్ట్ చేసి దాన్ని పిడకలు చేసుకొని గేదెల్ని ఏమంటారు గడ్డి మేపడానికి తీసుకెళ్ళి పల్లెటూరులోని పేడతో కలాపు చల్లి ముగ్గులేయడం, ఇదే మా లైఫ్. నేను పుట్టిన ఊర్లో మాకు కరెంట్ కూడా లేదు. కరెంట్ లేదు, వాటర్ లేదు, స్కూల్ లేదు, రోడ్స్ లేవు, ఒక చిన్న కుగ్రామం అన్నమాట. అలాగా మా పేరెంట్స్ ఏంటంటే మనం ఎవరూ చదువుకోలేదు, నాన్నగారు అమ్మగారు చదువుకోలేదు, ఓన్లీ పెద్ద బాల శిక్ష. మన పిల్లల్ని చదివిద్దాము అని చెప్పి మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి టైం బాగోపోతే అన్నీ అలాగే ఉంటాయి. హైదరాబాద్కి వచ్చాము. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేశారు. ఓహో, మళ్ళీ దిక్కు తోచలేదు. సో మా కాంపౌండ్ చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం. మా కాంపౌండ్లో ఉన్నవాళ్ళు, అప్పుడు నేను మాతపాటి హనుమంతరావు గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేశారు. కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆంజనేయులు, మనం
చెన్నై వలస వెళ్ళిపోదామని చెప్పి ఒక 10 ఫ్యామిలీస్ ఇది ప్రిజనర్స్ని పంపిస్తారు చూడండి, అంటే ట్రైన్లో ఒక ప్లాట్ఫామ్ లాగే ఉంటుంది అంతే, దాంట్లో మీ బట్టలు మూట మాత్రం పెట్టుకొని వాళ్ళు గూడ్స్ బండి అనమాట అది. వి వెంట అరౌండ్ 18 days ట్రావెల్ చేశాం. నవ్వకండి, నేను ఏం చెప్తున్నానండి, అసలు షాకింగ్. 18 days వి ట్రావెల్. వాడు ఎక్కడ ఆప్ చేస్తే వాళ్ళు ఇష్టం 2-3 hours అంటే పాపం మా అమ్మగారని కదా అక్కడ ఉన్న మేము వెళ్ళిన వాళ్ళందరూ, నాన్నగారు అందరూ మొత్తం ఫ్యామిలీ 10 ఫ్యామిలీస్. 10 ఫ్యామిలీస్ మీరు ఎక్కి గూడ్స్ బండి ఎక్కి 18 రోజుల పాటు ప్రయాణం చేశారు చెన్నైకి. మద్రాసు అంటారు అప్పుడు. ఎక్కడ ఆపితే అక్కడ ఇంకా కిరసనాయిల్ స్టవ్ తీసుకోవడము, ఏదో కొంచెం ముద్దపప్పు కొంచెం అన్నం వండి అది తినడము, ఇంకా ఏదో అలాగా స్నానాలు గీనాలు ఏదన్నా ప్లాట్ఫామ్లో ఆగితే చేయడం, ఏదో వీ స్ట్రగుల్డ్ అండ్ ఐ వాస్ టూ స్మాల్ ఎనీవే. స్ట్రగుల్ వెన్ టు చెన్నై వెళ్ళి రంగరాజపురం వెళ్ళాము. అది మాకు తెలీదు అదంతా సినిమా వాళ్ళ ఏరియా అని, బట్ అక్కడ అద్దెకి తీసుకుని 30 rupees మా ఇంటి అద్దె. అక్కడ ఏంటంటే బేబీ రాణి అని ఒక చిన్న బేబీ ఆర్టిస్ట్ ఉండేది, తెలుసు, వాళ్ళ నాన్నగారు అలాగే 10 portions కట్టారు, 1 room portions. మీరు పడుకోవాలంటే 6 బయట పడుకోవాలి, జస్ట్ యూ కెన్ కీప్ యువర్ థింగ్స్, అంటే ఒక బాత్రూమ్ సైజు ఉంటుంది రూము, అలాగ ఒక 10 houses అనమాట. అలాంటి ఇంట్లో ఉన్నాము. అది సినిమా వాళ్ళ ఏరియా కావడం వల్ల అందరు ఇంకా మీకు తెలుసుగా మాట్లాడుకుంటారు, ఏంటండి మీరేంటి హైదరాబాద్ నుంచి వచ్చారా, ఓకే ఆంజనేయులు గారు అది అని. సో పక్కన ప్రొడక్షన్ మేనేజర్స్ వాట్ ఎవర్ అందరూ ఉండి ఒకరోజు నన్ను మా నాన్నగారితో ఆయన మాట్లాడుతున్నారు, సడన్గా ఆంజనేయులు నీ కూతురా అని అడిగారు. అప్పుడే గవర్నమెంట్ స్కూల్ శారదా విద్యాలయంలో చదువుకున్నాను. అప్పటికే కొంచెం మామూలు హైట్ అది వచ్చి ఐ వాజ్ అరౌండ్ 10 years. చిన్నపిల్ల అప్పుడు, మరి 6th standard చదువుతున్నాను ఆల్రెడీ. ఐ వాజ్ ఇన్ 6th standard. సో అంటే యూనిఫామ్ అది ఏముండదు, ఫుల్గా నూనె రాసుకొని ఇంత పెద్ద జడ కట్టుకొని ఇంకా అస్సలు పక్కా ఎర్ర బస్సు దిగొచ్చు అలా ఉంటా కంటి నిండా కాటుక ఇంత పెద్ద బొట్టు అలాగనమాట. చూస్తేనే తెలిసిపోతుంది అబ్బా ఏదో ఏ తాడేపల్లి కూడా భీమవరం నుంచి వచ్చింది అని అలాగా. సో ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ వాజ్ అవర్ ఫ్యామిలీ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. చూసి అవును మా అమ్మాయే అన్నారు. ఎందుకు అంటే చాలా బాగుంది అయ్యా, చాలా ఆర్టిస్టిక్ లక్షణాలు ఉన్నాయి అని నేను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు మా నాన్నగారు ఏమి నాతో చెప్పలేదు. అంటే మా నాన్నగారు నవ్వేసి ఊరుకున్నారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి రేపు మీ అమ్మాయిని స్కూల్కి పంపించొద్దు, 11 సంవత్సరాల అమ్మాయి కోసం మేము చూస్తున్నాము, ఊరికే మనం కవితని ఆడిషన్కి తీసుకెళ్దాము అని అడిగారు ఆయన. మా అమ్మ మా నాన్నగారు ఈడేదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మనం ఊరు వచ్చాము, అసలు వీడు మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు, అసలు సరిగ్గా దాన్ని చూసాడా లేదా, బక్కగా ఎముకలు గూడుతో ఉంది, అది నల్లగా, నా కూతురు ఇంత దరిద్రంగా ఉంది, ఇంత చండాలంగా ఉంది, అసలు హీరోయిన్స్ అంటే ఎంత అందంగా ఉంటారు, నా కూతురు హీరోయిన్ అంటాడేంటి అని అంటే మా నాన్నగారు పోనీలే అడిగాడు కదా వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏడుపు నేను రాను అని. ఎందుకంటే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు అందరూ, నేను ఇలా ఉన్నాను, నన్ను మీరు తీసుకొని వెళ్ళి అవమానిస్తున్నారు అక్కడికి అంటే. అరౌండ్ 700 to 800 అమ్మాయిలకి ఆడిషన్ జరిగింది వాసు స్టూడియోస్లో. వావ్, చెన్నై 700 అమ్మాయిల మధ్య 7 to 800. మీకు అర్థమవుతున్నా ఏం జరుగుతుంది ఆ టైంలో? ఏమీ తెలియదు, ఊరికే అమ్మవాడు ఏదో తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం క్యూ వేరే రేషన్ షాప్లో లాగా క్యూ, అందరికీ ఒక కుర్చీస్ బంచ్ బై బంచ్ 100 గర్ల్స్, తత్మా గర్ల్స్ అంతా ఊరికే చెట్ల కింద కూర్చొని మేకప్ రూమ్స్లో అట్లా ఉన్నాం అనమాట. నా టర్న్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6 o'clock తీసుకెళ్లారు, నా టర్న్ నైట్ 8 o'clock వచ్చింది. మనం పెట్టుకొని ఉన్నాను. డైరెక్టర్ గారు పిలిచి, డైరెక్టర్ శ్రీధర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనసే మందిరం, పెళ్లి కానుక, హిందీలో దిల్లేక్ మందిర్, జయలలిత గారిని, హేమమాలిని గారిని, అమితాబ్ బచ్చన్ గారిని, హేమల్ని ఆయన పరిచయం చేసిన ముత్తురామన్, మురళి, అదే కార్తిక్,
తర్వాత పద్మప్రియ, కాంచన గారు, వెన్నెరాడ మూర్తి, వెన్నెరాడ నిర్మల, నేను చెప్పుకుంటూ పోతే ఆయన లిస్ట్ చాలా ఉంది. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అనమాట. పిలిచి తమిళ్ తెరీమా అన్నారు. తెలుగా అన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నాకు ఇష్టం లేదు అన్న. నవ్వి సరే సరే అని నాకు ఆడిషన్ తీసి పంపించేశారు. అమ్మయ్యా తప్పించుకున్నామని వచ్చి చూస్తే 4-5 days తర్వాత నేను స్కూల్ నుంచి వస్తే మా ఇంటి బయట అంబాసిడర్ నిలబడి ఉంది. ఆ రోజుల్లో అంబాసిడర్ ఒక ఇంటి ముందు నిలబడిందంటే అదొక పెద్ద విచిత్రం. ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కారు చుట్టూ ఉంటారు. అంటే కారు అనేది అప్పట్లో అంత ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట. ఏంటి మన ఇంటికి ఓకే నేను సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పడానికి వచ్చారు అనుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే నాకు ఒక ఫ్లవర్ బాస్కెట్, స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చారు. ఏంటి అంటే సెలెక్ట్ అయ్యావు. ఎలా ఉంటుంది అసలు? ఆ షాక్లోంచి నాకు తేరుకోవడానికి ఒక 2 days పట్టింది.